ప్రభువా నీకే మహిమ ఘనత. మనసారా ప్రేమిస్తూ నిన్ను ప్రభువా నీకే మహిమ ఘనత. సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై, అంగీకరించు నీవే సేవ చేయుటకై, అంగీకరించు నీవే సేవ చేయుటకై. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం. From the Holy Bible, Matthew's Gospel, chapter 28. 18-19 వచనాలు కలిసి చదువుకుంటాం. All of us together, 18 and 19, both the verses. Matthew 28, 18 and 19, all together please. కలిసి చదువుకుంటాం. All of us. And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost. రండి, ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవన దేవా, నమ్మకనైనా తిరిగి మీ ప్రియపాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల ఔన్నతమైన నామపేట తండ్రి, ఈ మా ప్రభు యొక్క దినములో, పునరుత్థాన దినములో తండ్రి మేము ఆరాధించుడికై నీ దాసం దా తీసుకొచ్చిన పరిశుద్ధ లేఖనాలకే స్తోత్రాలు తండ్రి. బలలో పాల్గొనడం కూడాను మా తండ్రి మరి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనముకే స్తోత్రాలు తండ్రి. వాక్యము దాని యొక్క వెలుగు జీవాన్ని మాకు ప్రసాదిస్తూ వచ్చిన నీ కృప అంతటికీ స్తోత్రాలు తండ్రి. మా ప్రభా, మేము అయోగ్యులము, అపాత్రులము తండ్రి, చాలిన వాళ్ళము కాము, మాకు స్తోమత కూడా లేదు తండ్రి. దీని దరిద్రుడు మమ్మల్ని జగత్తు పునాది వేయబడక వనిపోయి క్రీస్తు యేసులో ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మాకిచ్చిన గొప్ప శ్లాఘ్యత నీ కుమారుని ప్రశస్తమైన రక్తంతో విమోచించి క్షమించి కడిగి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగును తీసుకొచ్చి మా తండ్రి నీ గుణాతిశయంలో ప్రచురించేటికై మమ్మల్ని తండ్రి నీ సొత్తైన జనాంగంగా చేసుకునేందుకు స్తోత్రాలు చేస్తున్నాం. ఏమి ఇవ్వలేమని మా తండ్రి మట్టి గటువలో నీ మహిమేశ్వరాన్ని ఉంచి అనేకులకు ఆశ కాణంగా చేయని చెప్పి ఆశించి నువ్వు నెరవేర్చుకుంటున్న కార్యాలకే స్తోత్రాలు. అయోగ్యులము, అపాత్రులము, ఇంతవరకు ఎబెనేజర్గా సహాయపడ్డావు, ఇమ్మానుయేలుగా తోడ్పడుతూ వచ్చావు. యెహోవా ఈరేగా మా భవిష్యత్తు చూసుకునేవాడువు, మార్పు చెందిన మాడతప్పని దేవుడిగా యేసుక్రీస్తుగా ఉన్న స్తోత్రాలు తండ్రి. నీ వాక్యాలు, వాగ్దానాలు అన్ని చేపడుతూ 4 మాటలు ధ్యానించుకుని అంటుండగా మాకు కాదు, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ ఆరోపించుకునమని తండ్రి సహాయపడమని ఘనత, మహిమాస్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా చదువుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు. Once again, Matthew's Gospel, chapter 28, all of us, 18 and 19 verses. అయితే And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost. ప్రభువు చివరిగా శిష్యులతో పలికిన మాటలు ఇవి. These are almost the last words of Lord Jesus Christ, which he has spoken to the disciples. నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉంది. I am having all power is given unto me in heaven and on in earth. ఈ అధికారంతో నేను పంపిస్తున్నా అంటున్నాడు. With this authority I am sending you. అంటాడు, వెళ్ళి, మీరు వెళ్ళి అంటాడు. Go, that is important. చాలా ప్రాముఖ్యమైన మాట. Very important word. ప్రభు బైబిల్లో చాలా స్థలాల్లో
వెళ్ళండి అంటున్నాడు. In many places in the Bible, the Lord is telling, you go, you go. అవి కొన్ని మనం చూసుకుంటే బాగుంటుంది. Some of those verses, if we see, that will be good. ఇంకా గో అండ్ సిన్ నో మోర్ అన్నాడు. అంటే వెళ్ళి ఇకను పాపము చేయకుము. ఎవరితో అన్నాడు అన్నమాట? ఎవరితో? With whom? వెళ్ళు ఇక పాపం చేయకుము అన్నాడు. Go and sin no more. యోహాను సువార్త In John's Gospel, 8th chapter. 8th chapter, 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో John 8. ఇక్కడ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. Here a woman is caught in adultery. తెల్లవారుజామున పట్టుకొచ్చారు. And early in the morning they brought him to Jesus. పట్టుకొచ్చి ఇలాంటి వాళ్ళు రాళ్ళతో కూడా చంపాలని చెప్పి మన ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్తావు చెప్పుని పట్టుకున్నారు. So what they are asking Lord Jesus means, see, such people, if they are caught like that, they must be stoned to death. That's what Moses law says. What do you say? That is their question. కనుక ఇప్పుడు ఆమె చిక్కులో పడింది. Now see, she is in trouble. భయంకరమైన పాపం. It is a great sin. ఇప్పుడు రాళ్ళతో కూడా చంపడే స్థితి. So her situation is she must be stoned to death. అలాంటి భయంకరమైన పరిస్థితి నుండి ప్రభు తప్పించాలి ఇప్పుడు. And God has to redeem or help her to come out of such a dangerous situation. ప్రభువును కూడా చిక్కించుకోవాలని కోరుతూ వచ్చారు వాళ్ళు. They wanted to tempt and caught hold of Jesus. కనుక ప్రభు మనస్సాక్షిని మనసును అంత ఎరిగిన వాడు దేవుడు. Lord Jesus Christ knows our conscience. He knows our mind fully well. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. He is the creator God. వాళ్ళు ఏదో చిక్కించుకున్నాం వచ్చారు కానీ మాటలు చిక్కించుకోవడానికి కుదరలే. They wanted to catch him in his words, but it was not possible. ప్రభు ఏమన్నాడు తెలుసునా? What he said? మీలో ఎవరిలో పాపం లేదు వాడు మొట్టమొదటి రాయి మీద వచ్చాడు. Whoever is not having sin in you, you can throw the first stone. This is Lord said. అని తర్వాత కింద ఏదో రాస్తున్నాడు. He stooped down and he was writing something. అలా రాస్తూ ఉంటే ఏం రాస్తున్నాడా అని వచ్చి దగ్గరకు వచ్చి చూసారేమో. Probably we do not know what he is writing. They must have come near and saw. వాడి పేరు రాశాడేమో. Probably must be writing that fellow's name. కానీ నువ్వు పలానా పాపం చేసావు జ్ఞాపకం ఉందా? Have you remembered you have committed that sin? అందరూ ఒకరోజు వస్తున్నాడు చదువుకొని వెళ్ళిపోతున్నారు. So one after another people are coming and they are reading and going away. వాళ్ళు రాళ్ళు పడేసిపోతున్నారు. And they have thrown their stones there only, they went away. అంతేకాదు. Not only that. కనుక మీలో ఎవరిలో పాపలు ఎవరో మొట్టమొదటి రాయమై వేయచ్చు అని కానీ అక్కడ అన్నాడు వాళ్ళ మనస్సాక్షితో మాట్లాడాడంట. So here it is written, see, when he said whoever is not having sin, you cast the stone first, means he spoke to their consciences. 8వ వచనం. In verse 8. మరలా వంగి నేల మీద వ్రాయొచ్చును, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. And again he stooped down and wrote on the ground, and they which heard it, in Telugu it is at the bottom in the margin, in English directly it is written, being convicted by their own conscience, went out one by one, beginning at the eldest even to the last. మనస్సాక్షిలో గద్దించబడ్డారు. They were convicted, they were rebuked in their own conscience. కనుక ఏం చేయాలో అర్థం కాకుండా ప్రతి ఒక్కడు రాయబడి వెళ్ళిపోతున్నారు. So they could not understand what to do. They threw the stones there and they went away one after another. ఒక్కడు లేరు. Nobody was left out. ప్రభు తలెత్తి చూశాడు. And he lifted up his head and he saw. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? And nobody has punished you. ఆయన దేవుడు ప్రభా ఎవరు నన్ను శిక్షించలేదు. And she said, no man has punished me. అక్కడ చిన్న మాట అంటాడు. There he is telling this word. నేనును నిన్ను శిక్షించను. Neither do I condemn thee. కనుక నేనును I too. పాపం లేనివాడు ఆయన ఒకడే. See, the one who is not having sin is Lord Jesus Christ only. పాపం లేనివాడు ఆయన మొట్టమొదటి రాయి వేయనాడు. He said, whoever is not having sin, you put the stone first. కానీ ఇప్పుడు పాపం లేనివాడు ఒక్కడే. Only one without sin. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. He is Lord Jesus Christ. శిక్షించాల్సింది నేనే. And I am the one who has to condemn you. రాయి వేల్చింది కూడా నేనే. The one who has to throw stone upon you is myself. నేను నిన్ను శిక్షించను. I too won't condemn you. ఇక పాపం చేయకు, వెళ్ళు. Go and sin no more. ఇంకా పాపం చేస్తుందా? Will she commit sin again? ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నన్ను తప్పించావు. Lord, in what a wretched condition you have protected me. శిక్షా విధిలో ఉంటుని. I was under condemnation. నరక పాత్రలుగా ఉంటుని. I was worthy to go to hell. ధర్మశాస్త్ర శిక్ష కింద ఉన్నాను. As per the law, I was under condemnation. అలాంటి నన్ను తప్పించావు. And such a person like me you have protected and saved. ఇలా అవుతుందని అనుకోలేదు నేను. I never expected it.
ప్రభా ఒక్క క్షణములో తారుమారు చేసి పడేశావు. Lord, in one moment thou hast turned the things upside down. నేను నిన్నే వెంబడిస్తానయ్యా. So I will follow you. నేను ఇక పాపం చేయనయ్యా. I will not commit sin anymore. గో అండ్ సిన్ మోర్, సిన్ నో మోర్ అన్నాడు. Go and sin no more, he said. ఇంకా పాపం చేస్తుందా? Will he commit sin? Will she commit sin? కనుక ప్రభు ఇలాంటి అధికారంతో ఎన్నెన్నో మాట్లాడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. So Lord Jesus Christ with such an authority, he spoke so many things. ఇంకా మనం చూసామంటే If you see further, గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. when he went to the country of Gerasenes, అక్కడ ఒక మాట అన్నాడు. there also he said one word. వెళ్ళి నీ ఇంటి వారికి పోయి చెప్పు అన్నాడు. Go and testify to thy own house, people in thy own house. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. Mark's Gospel 5th chapter. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. Mark's Gospel 5th chapter. పద్దెనిమిది 19 వచనాలు 18 and 19. చదువుకుంటాం. All of us. And when he was come into ఎక్కినప్పుడు the ship, దయ్యం పడిన వాడు he that had been possessed with the devil prayed him ఆయనను that he might be బతిమాలుకుని with కానీ him. ఆయన Howbeit Jesus వారికి suffered him సెలవేక not, నీవు but నీ said unto ఇంటికి him, వెళ్ళి Go వెళ్ళి home ప్రభు to thy friends, నీ ఎందుకు కనికరపడి and tell them how great నీకు is the చేసిన Lord hath కార్యములన్నిటిని done నీ for వారికి thee, and hath తెలియజెప్పమనను. compassion on thee. గో అండ్ టెల్ టు యువర్ హౌస్ పీపుల్. వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు. అంతేకాదు Not only that. వాడు వెళ్ళి దెకపోలి అనే ప్రాంతంలో అందరికి చెప్పొచ్చాడు. He went and he has testified to all the people who are scattered in Decapolis. దెకపోలి అంటే 10 పట్టణాలంట. Decapolis means 10 cities. వీడు ఎవడు? Who is this guy? దయ్యాలు పట్టినటువంటి వాడు. He was possessed by the demons earlier. ఎవడు స్వాధీనం చేసుకుని Nobody వెళ్ళాడు. could tame him. వాడిని స్వాధీనపరచుకోవడానికి గొలుసులతో కట్టేస్తే తెంచుకుంటున్నాడు. They wanted to tame him and chain him. They used to break the chains. సమాధుల్లో నివసిస్తున్నాడు. And he was living in the tombs. కేకలేస్తున్నాడు. He was shouting. ఆ ప్రాంతం ఏమైనా వెళ్ళాలంటే భయంగా ఉంది. Anybody to go through the tombs, it was a terrifying situation. దిగంబరిగా ఉన్నాడు. And he is naked. అలాంటి వాడు. And such person. వాని కొరకే వచ్చాడు ప్రభు అక్కడికి. For that person only Lord Jesus Christ came. రాగానే దయ్యం పట్టిన వాడు పరిగెత్తా వచ్చాడు, సాగిలపడ్డాడు. And when Jesus Christ came to the coast to the tomb and those tombs, he came running and he knelt down. దయ్యాలు మాట్లాడుతున్నాయి. And there the devils are speaking. వాడు అన్నాడు, మేము సేన అనే దయ్యము చాలా దయ్యాలు ఉన్నాయి మాలో. What he said, my name is Legion, we are many. కనుక వాడిని వదిలిపెట్టిపో అన్నాడు ప్రభు. Jesus said, leave that person. వాడిని వదిలిపెట్టిపోగానే ఎక్కడికి పోవాలి వాటికి అర్థం కాక పందులకి మనం పంపించున్నాయి. That is where to go. They could not understand the demons, and finally the demons requested and allow us to go to that swine. కనుక ఆ పందుల్లోనికి ఆ దయ్యాలు పోగానే ఆ పందులు ఉక్కిరి బిక్కిరి అయిపోయి అక్కడ సముద్రంలోకి పోయి దాదాపు 2000 పందులు చచ్చిపోయినాయి. And when these demons entered those swine and they were choked in the sea, they died. ఆ పందులు మేపేవాళ్ళు పరిగెత్తా ఊర్లోకి వెళ్ళారు. And these people who are looking after the swine, they came they went running to the village. అయ్యా ఎవరో వచ్చారు, మా దయ్యాలు మా పందులు చచ్చిపోయినాయి. So somebody came, all our swine are dead in the sea. వచ్చి చూశారు. And they came and saw. ఇంకా పందులు చచ్చిపోయినాయి. And today the swine are no more. ఆ తర్వాత ఆ దయ్యం పట్టిన వాడు వస్త్రాలు వేసుకుని చక్కగా కూర్చుని ప్రభుక పాదాలు కూర్చున్నాడు. Not only that, this demon possessed person is no more naked. He is having garments and sitting soberly at the feet of Jesus. వీళ్ళు ఇశ్రాయేలు కాదు. These people are not Israelites. వీళ్ళు గెరాసీన్ దేశీయులు, వేరే దేశీయులు. They belongs to a different place, that is the place of Gerasenes. ఇశ్రాయేలు పందులు మేపరు. Israelites, they won't have swine in their houses. వాళ్ళు అనుకున్నారు, ఓయమా ఇన్ని పందులు చచ్చిపోయినాయి, ఈయన ఊర్లోకి వస్తే ఇంకెన్ని చచ్చిపోతాయో, నాతో ఇంకెన్ని పశువులు చచ్చిపోతాయో, నాయన నువ్వు వద్దు మా ఊరికి రావు. So what they thought is, today Lord Jesus Christ came, all our swine are gone into the sea. If he stays here some more days, our lambs will go, our goats will go, our buffaloes will go. We do not know. వీళ్ళు బాగుపడ్డాడని వాళ్ళకి లేదు కానీ వాళ్ళ పంతుల విషయం ఆలోచిస్తున్నారు. They are not happy because this man is healed, but they are more bothered about their pigs. సరే, అప్పుడు ఏనారు ఇక్కడ 3 సంగతులు వినాలి మనం. Here 3 things we have to see. ఆ దయ్యాల మాటకు జవాబు ఇచ్చాడు. See here, the Lord Jesus Christ answered the prayer of the demons. ఆ ఊరోళ్ళకు కూడా జవాబు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు. Not only that, even to the villagers when they asked him to go away, yes, he gave positive answer. తర్వాత
వీడు దయ్యం పెట్టినాడు, అయ్యా నేను నీతో పాటు ఉంటానే అంటే నువ్వు నాతో పాటు ఉండదు. వీడికి జవాబు ఇవ్వలే. But this healed person from the demons, and he also prayed, Lord, I want to be with you, but he gave a negative reply. ఎందుకు? Why? రే నువ్వు వెళ్ళి చెప్పరా, దేవునికి చేసిన కార్యాలను చెప్పరా. You go and tell to everybody what the Lord has done unto you. డెకపోలి అంటే 10 పట్టణాలు అంటే ఆ 10 పట్టణాల్లో వెళ్ళిపోయి చెప్పాడు వాడు. Decapolis means 10 cities, and he went to all the 10 cities and told them what the Lord has done. ఒకసారి భక్సింగ్ గారు మమ్మల్ని సువార్తకు పంపిస్తూ డెకపోలి అని 10 పట్టణాలకు మమ్మల్ని పంపించాడు సువార్తకు. Long back, Brother Bhat Singh, they sent us to gospel campaign. You go to Decapolis, he said, that is 10 cities he has given to 10 us. పట్టణాలు పోయి సువార్త చేసి వచ్చాము మేము. We went and preached gospel in 10 cities. కనుక గమనించామంటే వానికి ఎందుకు జవాబు చెప్పలేదంటే కదా, నువ్వే ఇప్పుడు వాళ్ళ సాక్షి ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని. So why he said no to that man? You are the testimony here, you are the witness here, I am going away. గో అండ్ టెల్ టు దెమ్. వెళ్ళి వాళ్ళతో చెప్పు. తర్వాత ఇంకా మనం చూస్తూ వచ్చామంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, Mark's gospel 10th chapter also, 10వ అధ్యాయం చూసామంటే in 10th chapter of Mark, గో అండ్ సెల్ అన్నాడు. వెళ్ళి అమ్మండి, వ్యాపారం చేయండి. కాదు వెళ్ళి అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి. So to one man he said, what all you have, you go and sell, give it to the poor and follow me. మార్క్స్ వార్త Mark's gospel 10వ అధ్యాయం 10th chapter 21st verse verse 21. చదువుకుంటామా? All of us. Then యేసు Jesus అతన్ని beholding చూచి him, అతన్ని loved ప్రేమించి, him, and నీకు said ఒకటి unto him, కొదుగా ఉన్నది, one నువ్వు thing thou వెళ్ళి lackest, నీకు go thy way, కలిగినది sell అమ్మి whatsoever బీదలకిమ్ము, thou hast, పరలోకమందు and give to the నీకు poor, ధనము కలుగును. and thou shalt have treasure in heaven. ఇతడు ఎవడు? Who is this guy? ధనవంతుడు, He is a rich man, యవనస్తుడు, young man, పరిగెత్తా వచ్చాడు, and he came running, ప్రభు దగ్గర పాదాల మోకాళ్ళ మీకు వచ్చాడు. and he knelt down before Lord Jesus. అయ్యా నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని చెప్పాడు. Immediately he asked a question, what shall I do to inherit eternal life? కనుక నువ్వు ఆజ్ఞ ఎరుగుదు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, నిర్యాసవంతుడు కనుక నరహత్య చేయొద్దు, వ్యభిచారించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు ఇవన్నీ చెప్తూ వచ్చాడు కదా. Jesus said, thou knowest the commandments, and not only that, do not commit adultery, do not kill, do not steal, do not bear false witness, defraud not, honor thy father and mother. ఇవన్నీ బాల్యదినంలోనే నేను అలవర్చుకున్నాను. And that young man answered, right from my childhood I am following these things. అయితే ప్రభు ఏమన్నాడు? What Jesus said? దగ్గరికి వచ్చి And he came near, ప్రేమతో, he loved him. 21వ వచనము In verse 21, అందరం చదువుకుంటామా? all of us. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పరలోకము నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. నువ్వు వెళ్ళి అంత అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. And go thy way, sell whatsoever thou hast, and give it to the poor, and you follow me. అప్పుడు నీకు పరలోకంలో ధనం Then you will have more treasure in heaven. వాడు చాలా ధనవంతుడు. He is a very, very rich young man. కనుక ఇప్పుడు వాడు ఏం చేయాలో అర్థం కాలేదు. And what to do he could not understand. వాడు దుఃఖంతో వెళ్ళిపోయాడంట. He went away sad. అప్పుడు ప్రభు అంటున్నాడు, Then Lord is telling, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. it is impossible for the rich people to enter into heaven. సూది బెజ్యంలో ఒంటేనే దూరం సులభం, కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించేది చాలా దుర్లభం అన్నాడు. What the Lord is telling, it is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter into the kingdom of God. నేను కొత్తగా ప్రభుని నమ్మినప్పుడు, my early days of believing in Lord Jesus Christ, when I remember, అప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు సూది బెజ్యంలో ఒంటేళ్ళు దూరుతుంది అబ్బా అనుకునేవాడిని. then I had this wonderful doubt, that is how a camel can go through the eye of the needle. సూది కుట్టుకుంటే సూది. Sudi means, that is, needle means it is not a big needle, it is our routine needle. నాకు దొరికాడు. And I too got a bird of same feather. వన్ ఫెలో one fellow I got. వాడు అన్నాడు, ఏం లేదు, ఒంటిని మొత్తం కాల్చేసి ఆ బూడిదని దీని నుంచి పంపించాడు. So that man is a wonderful man, more intelligent than me, and he said, you totally burned that camel, and that ash will be there. Then you put that ash through the eye of the needle. Why one camel, a dozen camels will go?
నేను అట్లా అనుకున్నాను. Then I thought, తర్వాత తర్వాత లేఖనాలు బ్రదర్స్ అందరూ చెప్తుంటే అర్థమైతే వచ్చింది. then slowly when I మెయిన్ was, గేట్ ఉంటుంది, మనకు మెయిన్ గేట్ ఉంది కదా అక్కడ, మన there గేట్ is ఉంది. see, after that I through the scriptures I could understood that is some main gate will be there like our main gate. ఆ మెయిన్ గేటు ఒక పెద్ద వాహనాలు అవన్నీ వచ్చేటప్పుడు తీస్తారు. ఒకడో ఇద్దరు వస్తుంటే కనుక ఏంటుంది, ఈ చిన్న గేట్ ఉంది, ఆ చిన్న గేట్లో వచ్చేయడానికి ఇస్తారు, చిన్న తలుపు. దాన్ని ఏమంటారంటే కనుక నీడిల్స్ ఐ. See, the main gate is there. When many people are coming, they will open wide the main gate. But only one or two people are coming. A small gate is there, small door is there. They will open it. Generally, people call it as the eye of the needle. ఐ ఆఫ్ ది నీడిల్. కనుక అప్పుడు నాకు అర్థమైంది. Then I understood. ఆ యొక్క ప్రాకారం మీద ఉంటాడు వాడు. ఒక లేటుగా ఎవరైనా వచ్చారంటే కన్నా క్యామెల్ ఒంటిలో తీసుకొచ్చారంటే కన్నా ఆ టైం ఏమవుతుంది చూసి మేము తలుపేసేసాం తీయంపోండి అంటారు. The person who is sitting on the walls, which are the protective walls of the city, all these things. And suppose if somebody is coming with camels, Late. If they come late, he will tell, the watchman will tell, already we have locked the gates. You came with camels, so we cannot open. అయ్యా కొంచెం దయచేసి మా కొరకు కొంచెం అవకాశమే అని చెప్తే కానీ సరే ఈ తలుపులో రాండి అంటాడు. And then that person may plead the watchman, let us enter into somehow because we came late. Then what they will do is they will open the small door of the main gate. ఆ యొక్క చిన్న తలుపులో నుండి ఇక సామాన్లతో ఒంటితో రావడం చాలా కష్టం. From the small door it is very difficult to enter with all the luggage and also the camels. అప్పుడు ఒంటి మీద ఉన్నటువంటి సామాన్ అంతా తీసి ఒకటి లోపలికి చేరేసి తర్వాత ఒంటిను పంపిస్తాడు. Then what he will do, all the luggage on the camel, he will take it out and one box after another they will put inside and slowly they will push the camel. క్యామెల్ కూడా ఒక కాలేసి ఇంకో కాలేసి తల పెట్టి నడు ఒక పొట్ట పోకపోతే అదిమి ఇటు అదిమి లోపల తోసి. That camel also, it is like a gymnasium to the camel. It will be put into one leg, then another leg, slowly the head, and also in the gym how the people will be there like that, it will come inside. ఆ రీతిగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం కానీ సూది బెజ్జంలో ఒంటి దూరేది సులభము. See, in one sense, the rich man going to heaven is impossible. Even a camel can pass through the eye of the needle. ప్రభా అలాగైతే రక్షణ పొందేవాళ్ళంతా కొద్దిమందేనా అని శిష్యులు అడిగారు. Then the disciples had a doubt. Lord, if it were so, the saved people, will they be very few? అనే కొద్ది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. Then Jesus said, it is impossible with men. For God everything is possible. దాని గురించి చదువుతున్నప్పుడు కొన్ని తలంపులు వస్తూ వచ్చాయి. So when I was reading, God gave some thoughts. ఇక బ్రదర్ భక్సింగ్ గారు తన యొక్క ఆస్తి పాస్తులన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు. Brother Bhatsing, he left all his property and came. 3 ప్రశ్నలు వేశాడు. God asked 3 questions. మొట్టమొదటిది పంజాబ్లో ఉండే నీ ఆస్తి ఏమాత్రము హక్కుగా తీసుకోవద్దు, వదిలిపెట్టి అన్నాడు. Number 1, the property which you are having in Punjab, don't take even a single pie from that place. Leave it. లీవ్ ఆల్ ది రైట్స్. Leave all the rights. రెండవది Second, ఇంకా నీ అక్కర్లన్నీ నేనే తీరుస్తాను, ఎవరి వైపు చూడొద్దు. I will meet all your needs. Don't look unto any man. మూడవది Third, నేను నడిపిస్తాను, ఏ సంస్థతో కూడా చేరద్దు. I will lead you. Don't join with any organization. ఆ కారణం చేతనే నేడు మనం ఇలాంటి పైకప్పు కిందకి వచ్చాం. And because of that decision only, today we have come under this roof. అంతేకాదు, Not only that, ఆ సులువు పటాన్ని చూసి ఎంతమంది మారిపోలేదు. by seeing that cross, how many people are changed. ఒక పెద్ద ఫోటో గ్యాలరీ జరుగుతుందంట. Once upon a time, there was a big photo gallery. దాంట్లో ఫోటో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతుండే పటం వేసాయంట. There in that gallery, there was a photo that Lord Jesus Christ hanging on the cross. That was the photo. అన్ని వైపులా రక్తం కారుతూ ఉంది. From every side, the blood was oozing out. ఆ పైన రాయబడింది, And it is written at the top, ఇవన్నీ నీ కొరకే నేను చేశాను, I have done all this for you. నీవు నా కొరకు ఏం చేశావు. What you have done for me. కౌంట్ జింజెన్డార్ఫ్ అనే ఒక వ్యక్తి, And one German, his name is, he is an army officer, he is a count, and his name is Zinzendorf.
ఆ జింజిండార్ఫ్ అక్కడ వచ్చి ఆ పటం మీద అట్లే నిలబడిపోయాడు. And he has come to that picture and he was staring at that. కళ్ళ నీళ్లు కారుతున్నాయి. And the tears are rolling from his cheeks. ఇవన్నీ నీ కొరకు నేను చేశాను. I have done all these things for you. నువ్వు నా కొరకు ఏం చేశావు? What you have done for me? మోకరించి సమర్పించుకున్నాడు. And there he knelt down and he offered himself unto the Lord. ప్రభువా, నా ఆస్తి అంతా నీకే ఇచ్చేస్తున్నాను. Lord, all my property I will give to you. ఎప్పుడైతే అలా సమర్పించుకున్నాడు, When he offered like that, ఆ డబ్బుతో తన సమర్పించుకున్న డబ్బుతో మొరేవియన్ మిషన్ స్టార్ట్ అయింది. and with that sacrificed money, the Moravian movement started. ఆ మొరేవియన్ మూమెంట్ నుంచి ఒకతను కేరళకు మైలాడి అనే ప్రాంతానికి వచ్చాడు. And from that Moravian movement, one worker came to Kerala to a place called Mailadi. అక్కడి నుంచి మనకు సువార్త స్టార్ట్ అయింది. And from there, the gospel started in this country. సిలువ ద్వారా అంతా వస్తున్నాయి. See, all these things are from the cross, they are flowing. గో అండ్ సెల్ అండ్ ఫాలో మీ అన్నాడు. Go, sell what thou hast and follow me. మనం కూడా అనేక మంది ప్రభుని వెంబడిస్తున్నామే కానీ అయితే ఇంకా కొన్ని బిగబెట్టుకుని ఉన్నాం. Many of us, we are following Jesus, but we have kept some of the things for ourselves. కొన్ని మన కొరకే ఉంచుకున్నాం. Yeah, we have kept some of the things we have not sacrificed everything. అందుకనే ప్రభు అన్నాడు, That's why the Lord is telling, అబ్రహామా, Abraham, నీకు ఒక్కగానొక కుమారుడు, you are having only one son, అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును, whom thou lovest, that is Isaac. నేను చూపించే మోరే పర్వతం మీద ఒకదాని మీద బలిగా అర్పించు అన్నాడు. Take him to the Mount Moriah, in one of the hillocks, you offer him. ప్రభుకు కావాల్సింది అది అంటాడు. Lord wants that. నువ్వు ప్రేమించేది, What thou art loving most, నీ దగ్గరున్న ఒక్కటి, and that only one thing. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ విగ్రహం. See, whatever you love more, that will be your idol. అందుకని ప్రభు అన్నాడు, గో అండ్ సెల్ యువర్ ప్రాపర్టీ, పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నటువంటి ప్రభువు అన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి యవనస్తుడిగా ఆ యవనస్తునితో మాట్లాడుతున్నాడు. Go and sell your property and follow me. This is what the Lord said. And to the young man who came, he is telling, and with the same words he is speaking. నేను కూడా యవనస్తుడినే. I am also a young man. ప్రభు అంటున్నాడు అప్రోక్షంగా, నేను కూడా యవనస్తుడినే. Lord Jesus Christ indirectly telling, I am also a young నేను man. అన్ని వదిలిపెట్టి వచ్చాను. I left everything and came. నీకు నిత్య జీవం కావాలనా? Do you want eternal life? నేను వదిలిపెట్టి వచ్చినట్టు నువ్వు వదిలిపెట్టి నన్ను వెంబడించు. I left everything, you also leave everything and follow me. ఇంకొక అన్నాడు, Another man said, గో అండ్ డూ ద సేమ్ థింగ్. నీవు వెళ్ళి అలాగనే చేయము. ఎవరితో అన్నాడు? With whom? కొంచెం మెదడుకి మేత. Just think over it. గుడ్. అక్కడ రండి, అదే సమరణ గురించి మాట్లాడే విషయంలో in the context of the Good Samaritan, Luke 10th chapter, లూకా 10వ అధ్యాయం 10th chapter, అక్కడ ధర్మశాస్త్రవేత్త వాడు వచ్చాడు. there one scribe came. వచ్చి అన్నాడు, అయ్యా ఆజ్ఞలు ఏది ముఖ్యమైన ఆజ్ఞ అన్నాడు. And he asked a question, which is the topmost number one commandment? ప్రభు అన్నాడు, ఇక 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి 6 ఆజ్ఞలు, నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ప్రేమించు. రెండవది 6 ఆజ్ఞలు, నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వెళ్తే మొదటి దాని వంటిదే రెండవది కూడాను అంటాడు. And the Lord Jesus Christ said to that man, thou shalt love the Lord thy God with all thy heart, with all thy soul, with all thy strength, and with all thy mind, and thy neighbor as thyself. If you see Matthew 22nd chapter, there Lord is telling, both are almost similar, he is telling. సిమిలర్. కనుక ఇక్కడ గమనించామంటే ఏమంటాడు, నువ్వు చక్కగా చెప్పావయ్యా అని చెప్పి తానే నీతిమంతుడని కనపరుచుకున్నట్లు నా పొరుగువాడు ఎవడు అన్నాడు. So after hearing this man described, to show himself that he is a righteous man, he asked a question, who is my neighbor? అప్పుడు ప్రభు కథ చెప్పాడు. Then Lord Jesus Christ narrated about the story of the Good Samaritan. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు. And one person was traveling or going from Jerusalem, he is going down to Jericho.
దొంగ చేతిలో పడ్డాడు, అతను దోచుకున్నారు, బాగా కొట్టి కొర ప్రాణంతో పడేసి వెళ్ళిపోయారు. And he fell among thieves, and which stripped him of his raiment and wounded him and departed, leaving him half dead. తర్వాత ఒక యాజకుడు వెళ్ళి ఆ దారిలో వెళ్ళేది తటస్థించింది, అతడు చూసి దూరంగా వెళ్ళిపోయాడు. Then by chance there came a priest in that way. When he saw him, he passed by on the other side. ఒక లేవీయుడు కూడా వచ్చాడు, అతడు చూసి పక్కగా తొలగి వెళ్ళిపోయాడు. Then likewise a Levite also came. He also came and looked on him, but passed by on the other side. తర్వాత ఒక సమరయుడు, Then a Samaritan came, అతడు వచ్చి చూసి, and he came, and when he saw him, he came. అతన్ని చూచి, He saw him, అతని మీద జాలిపడి had compassion on him. దగ్గరికి పోయి He went to him, నూనెయు ద్రాక్షరసమును పోసి and pouring oil and wine, అతని గాయములను కట్టి bound up his wounds, తన వాహనం మీద ఎక్కించి set him on his own ఒక beast, పూటుకొల వాని ఇంటికి తీసుకుని brought పోయి him to an inn, అతన్ని పరామర్శించను. took care of him. మరునాడు 2 దేనారములు తీసి ఆ పోటుకుల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పిపోయాను. And on the morrow when he departed, he took 2 pence and gave them to the host, and said unto him, take care of him, whatsoever thou spend more, when I come again, I'll repay thee. సమరయుడు, He is a Samaritan. యూదులకు సమరయులకు సంబంధం లేదు. We all know there is no relation or there is no oneness between the Jews and the Samaritans. అందుకని ప్రభు సమరయుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. That's why the Lord is speaking about a Samaritan. సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు చెమ్మ దాహానికి కొన్ని నీళ్ళు ఇస్తావంటే గన, అయ్యా నువ్వు యూదుడివే, నేను సమరయ స్త్రీనే, యూదులకు నీకు మాకు సంబంధం లేదు కదా. When Lord Jesus Christ came to the Samaritan, that well, and the Samaritan woman was there, and he asked water, give me water to drink. Then immediately she is telling, but the Jews have no dealings with Samaritans, why you are asking me? కనుక 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, దాంట్లో ఒక సమరయుడు ఉన్నాడు. And 10 lepers were there, among them one Samaritan was there. ఇక 10 మంది కుష్ఠరోగులు ప్రభావాలను కనికరించు అన్నాడు. All the 10 lepers, Lord have mercy on us. యాజకుని పోయి కనపరుచుకోండి అన్నారు. And he said, go and show thyself to the priest. కనుక ఈ 10 మంది వెళ్తున్నారు. When all the 10 people are going, వాళ్ళు ఒకరికి స్వస్థత కలిగి చూసి, and out of them one fellow, when he was healed, స్వస్థత కలిగి చూసి పరిగెత్తా వచ్చాడు. and he came running back to Lord Jesus. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు అన్నాడు, అరే 10 మంది కదా కుష్ఠరోగ శుద్ధీకరించబడి. And then Lord said, 10 are healed. అయితే ఈ ఒక్కడే దేవుని మహిమపరచడానికి వచ్చాడా అన్నాడు. Why only this man? Only one man came back to glorify God. ఇతడు సమరయుడు. He is a Samaritan. సమరయునికి యాజకుడితో పనిలే. Because Samaritan is not having any links or dealings with the priests. They are there for Jews. రోగులతోనే కలిసి ఉంటాడు. Always his association will be with these patients only. రోగానికి మతం లేదు, కులం లేదు, గోత్రం లేదు, ఏం లేదు. We all know the disease is not a respecter of persons. He may belong to any caste, any color, any creed, any country. Like our corona, it will love everybody. ఇప్పుడు కరోనా అందరికి చుట్టుకుందిగా. It loves so much, though you want to leave, it will not go. కనుక గమనించామంటే ఆ రీతిగా ఈ సమయం గురించి మాట్లాడుతుంటే వాడి మనసంతా గరగరా ఉంటుంది. So when he is talking about the Samaritan, the scribe, he was totally confused, restless. కనుక వీళ్ళందరిలో ఎవడు వీనికి పొరుగువాడు చెప్పు అన్నాడు. See, understand it carefully. Lord Jesus Christ is asking the scribe and talking about Samaritan, and who is the best of all these 3. 36 వచనం. Verse 36. కాగా దొంగల చేతులు చిక్కుబడిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసు అడుగుగా అతడు అతని మీద జాలి పడిన వాడే. Which now of these 3 thinkest thou was neighbor unto him that fell among the thieves? And he said, he that showed mercy on him. 37 అన్నా చదువుకుంటాం. All of us 37 please. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. Go and do thou likewise. నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి. You go and do likewise. జాతి కులము భాష ఇది చూడొద్దు. Don't see what caste or what region, what language, what area. ఎవడక్కర్లో ఉన్నాడు వాడికి తీర్చు. Whoever is in need, help him. కనుక శత్రువును ప్రేమించున్నాడు ప్రభు. What the Lord said, love your enemy. అంతేకాదు కనుక నీవు మేలు చేత కీడును జయించండి ఆయన. Not only that, by doing good you overcome evil. కనుక
కీడు చేత కీడును కాదు, మేలు చేత కీడును జయించు. Don't do evil for evil, but do good for the evil and overcome the evil. కీడు చేత జయించబడవద్దు. Don't be overcome by the evil. కనుక ప్రభువు ఇవన్నీ శిష్యుల్ని ఎంటబెట్టుకొని పోయి అన్ని చూపిస్తున్నాడు. So by taking the disciples to various places, the Lord is showing all these things to them. ఇంకో స్థలములో In another place, మీరు వెళ్ళి నా తోటలో పని చేయండి. you go and work in my vineyard. ఎక్కడ చెప్పండి. ఉదయమే వెళ్ళి తీసుకొచ్చాడు, వాడితో మాట్లాడుకున్నాడు, ఒక దినారం ఇస్తా అని. మళ్ళా 9 గంటలకు వెళ్ళాడు, మళ్ళా 12 గంటలకు వెళ్ళాడు, మళ్ళా 3 గంటలకు వెళ్ళాడు, 5 గంటలకు వెళ్ళాడు. See here when we see early in the morning he has gone and brought some people, I will give you one dinar, and he went at 9 o'clock, again 12 o'clock, again 3 o'clock, again 5 o'clock. అందరూ ఆయన తోటలో పనిచేయడానికి వెళ్ళారు, ద్రాక్షవరంలో. To call the workers to work in his vineyard. మత్తయి సువార్త 20వ అధ్యాయం. Matthew's Gospel chapter 20. మొట్టమొదటిగా తీసుకొచ్చేవాడితోనే వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు, ఒక దీనారం ఇస్తాను అని. And to the person whom he brought first, and he told them that I will give 1 penny. తర్వాత 9 గంటలకు వెళ్ళాడు, ఇంకా కొంతమంది కాసుకున్నారు, ఏంటి మమ్మల్ని ఎవరి పనులు పెట్టుకోదే అన్నారు. రండి మీరు రండి. He went out at around 9 o'clock, and there are some workers there, nobody has hired us. Then he said, you also come and work. ఏది న్యాయమో మీకు ఇస్తానులే రండి. So according to the justice I'll give. మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు, Again he went by 12 o'clock. ఇంకా ఉన్నారు, Still some workers are మీరు there. రండి, Arey, you also come, మీకు కూడా ఇస్తాను. I will give you. తర్వాత 3 గంటలకు వెళ్ళాడు, Again he went by 3 o'clock. ఇంకా కొంతమంది ఉన్నారు, Still some workers are there. ఇంకా వాళ్ళని రండి అన్నాడు. Them also he said, okay, come. సాయంకాలం 5 గంటలకు వెళ్ళాడు, Again evening 5 o'clock he went. మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదయ్యా అన్నారు. Till now nobody has called us to work there. మీరు రండి, మీకు రండి, మీకు You also ఇస్తాను, please come to the మీకు vineyard. ఇస్తా అన్నాడు. I will give you wages. పని అంతా అయిపోయిన తర్వాత And after all the work is over, తన గృహ నిర్వాహకునితో అంటున్నాడు, he called the steward and told, లాస్ట్లో వచ్చారే వాళ్ళ నుంచి ఇస్తురా అన్నాడు. and you give Wages. starting from the last person, you give these wages. 5 గంటలకు వచ్చారే అక్కడి నుంచి స్టార్ట్ So చేయి. you start with the batch who came at 5 o'clock. అందరికి కూడా ఒక ధ్యానారమే. To all 1 penny. వాళ్ళకు ఒక ధ్యానారం ఇస్తా అంటే వీళ్ళు ఉదయం నుంచి చేసిన వాళ్ళు, అమ్మ వాళ్ళకు ఒక ధ్యానారం ఇస్తున్నాడు, మనం ఉదయం చేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడు మనకు అని రకరకాల. The people who came in the early in the morning or 9 o'clock like that, they may be అది ఫస్ట్. they may be thinking, for first batch people, arey last fellow 5 o'clock came, he is giving 1 penny, I may get 10 pennies, he may be thinking. ఆ రీతి అందరికీ ఒక దినారం ఇచ్చారు. But what has happened is to everybody right from the morning till the evening, whoever came at whatever time, he gave 1 penny. అది చూసి వాళ్ళకు చాలా కష్టమైంది. They felt for it. నేను ఉదయకాలం నుంచి ప్రయాసపడి ఎండలు కూర్చొని తిప్పలు పడి అంతా చేస్తే మాకు ఒక దినారమే వాళ్ళకు ఒక దినారమేనా, ఒక గంట చేసేవాడు. Right from the morning we came, and right throughout the sunny day we were working, but this fellow came by 5 o'clock, and for us also 1 penny, for him also 1 penny. నా డబ్బు నా ఇష్టం, మీరు కూడా అడిగానికి. And then the owner said, that is my money, according to my wish, I will give. నా తోట నాది, And the vineyard is mine, మన వాళ్ళు మీరు, and పని వాళ్ళు మీరు, you are the workers. కనుక మీతో మేము ఒడవడి ఎంత ఒక దినారం ఇస్తాను కదా. What I told you, I will give you 1 penny, I told. నా డబ్బు నా ఇష్టానుసారంగా నేను వాడుకుంటే మీకేమైనా కడుపు నొప్ప, కడుపు మంట. My money, as I like, I am using. Why you are feeling for it? నేను దీని గురించి తలస్తూ వచ్చినప్పుడు, When I was thinking on this, మమ్మల్ని ఎవరు పనులు పెట్టుకోలేదయ్యా, nobody has called us to work. కనీసం నువ్వన్నా ఇప్పుడన్నా పిలుస్తున్నావు, At least you are calling us at 5 o'clock. ఈ చివరి గడియలో పిలుస్తున్నావు. In the last hour you are calling. కనుక ఆయన ఏమిస్తాడు తర్వాత కానీ మేము మాత్రం ప్రాసపడాల్సిందే. Whatever he gives, that is the secondary matter, but we will go and work. మమ్మల్ని పనులు పెట్టుకున్నాడు, Because he has given us work. ఆయన చెప్పింది వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఉంటారు. And so they must have worked a lot. ఈ ఉదయకాలం పనిచేసే వాళ్ళు, Some people who are working right from the morning. వీళ్ళు మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఇప్పుడు వచ్చారు, మీరు చేయండి మేము కూర్చున్నా కాసేపు. So the people who are working right from the morning,
They must have said, anyhow you have come, only little work is there. You work, we will take rest because we are working right from the morning. రకరకాలుగా ఉంటుంది. So different ways of thinking. ఇక్కడ రాయబడిన ఒక మాట, What is written here? 16వ వచనము, Verse 16. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. Matthew chapter 20 verse 16. So the last shall be first, and the first shall be last. For many be called, but few are chosen. కనుక ప్రభా మమ్మల్ని ఎప్పుడు పిలిచావు? లాస్ట్ అవర్లో పిలిచావు. Oh Lord, you have called us in the last hour. మహోన్నతుని సేవ చేసేది అన్ని తెచ్చావు. See, you have given us the privilege to work for the Most High. నేను చేస్తాం, We will do. మేము ప్రయాసపడతాం. Yes, we will labor. కనుక మనకిచ్చినటువంటి ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకొని మనం కానీ ప్రయాసపడుతూ వచ్చామంటే మనకు ఆ బహుమానం ఇస్తాడు, If ఆ we జీతం ఇస్తాడు. utilize the time profitably for the profit of the Master, He will give the wages. మత్తయి సువార్త Matthew's Gospel, 16వ అధ్యాయం 16th chapter, 27వ వచనం. verse 27. మత్తయి 16:27. Matthew 16:27. అందరం కలిసి All చదువుకుంటామా? of us, please. మత్తయి 16:27. 16:27 of Matthew's Gospel. అందరం కలిసి All చదువుకుంటాం. of us. For the Son of Man మనుషు shall కుమారుడు come తన in the తండ్రి glory మహిమ of గలవాడే His తన Father with దూతలతో angels. కూడా రాబోతున్నాడు. And then అప్పుడు he ఆయన shall reward every ఎవని man క్రియల చొప్పున according to వానికి his ఫలమిచ్చును, ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. According to his works, He will give the reward to the individuals. మనము ఎవరికి సేవ చేస్తున్నాము? Whom we are serving, ఏ కాలంలో మనం పిలిచాడు? and in what time He has called us. కనుక నా సమయాన్ని, నా బలాన్ని, నా డబ్బును, నాకు తలాంతులు అన్నీ కూడా నేను ఉపయోగించాలి. So I have to use my time, my money, my resources, my treasures, my talents completely for Him. మొదటి కొరింథీ In 1 Corinthians, 3rd chapter, 3rd chapter. మొదటి కొరింథీ 3వ అధ్యాయం, 1 Corinthians, 3rd chapter. మొదటి కొరింథీ 3వ అధ్యాయం ఇక్కడ చూసామంటే కన్నా Here it is written in 3rd chapter, 8th verse. verse 8. చదువుకుంటామా? All of us together. నాటువాడును Now he that నీళ్లు పోయేవాడును planteth and he ఒక్కటే, that watereth are one, ప్రతివాడు and every తాను man shall చేసిన receive కష్టం కొలది his own reward according జీతము to his own పుచ్చుకొనును. labor. కనుక ఎట్లా చేసావా? నీడు కట్టేవాడు, నాటువాడు, వాళ్ళంతా అందరూ ఒకటే. See. వాడు చేసే పనికి వాడికి జీతం ఇస్తాడు. He that planteth, he that watereth, every man are one. They will receive according to their own labor. 14వ వచనం కూడా చదువుకుంటాం. Verse 14. పునాది మీద ఒకడు If any కట్టిన man's పని work నిలిచిన abide, వాడు which జీతం he hath పుచ్చుకున్నాం. built thereupon, కనుక he shall మన receive a పని reward. నిలబడే పనిగా ఉండాలి. And the work what we are doing, it must abide. రెవల్యూషన్ Revelation, Prakatana, 22వ అధ్యాయం, chapter 22 12th verse. and verse 12. 22:12 of చదువుకుంటాం. Revelation, all of us. And ఇదిగో behold, I త్వరగా come వచ్చుచున్నాను, quickly, వాని and my క్రియ reward చొప్పున is with me, ప్రతి వానికి to చెడుకు give నేను every సిద్ధపరిచిన man జీతము according నా as దగ్గర his work ఉన్నది. shall be. నా దగ్గర వాని యొక్క ప్రయాసాన్ని బట్టి జీతం ఇచ్చాను, నాది జీతం ఉంది. See, I am having reward with me. According to his labor, I will give the reward. కనుక ఇక్కడ పక్షపాతం ఏం లేదు. There is no partiality here. కనుక ఒక మాట అంటాడు లూకాసు వార్త 17లో, In Luke 17, he says, అంటాడు నిష్ప్రయోజక దాసుడిని అని చెప్పు. I am unprofitable servant, you tell. ఇంత చేసినా కూడా నేను నిష్ప్రయోజక దాసుడిని అని చెప్పు. How much I labor, I am only an unprofitable servant. చేయవలసింది చేశాను, What I have to do, I did it. దానికంటే అదనంగా నేను చేయలేదు. And I have not done anything extra. లూకాసు వార్త Luke's Gospel, 17వ అధ్యాయం, chapter 17. Luke 17. లూకా 17వ అధ్యాయం నేనే చదువుతాను వినండి. 17వ అధ్యాయం 7వ వచనం నుండి Verse 7 onwards. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము, ఆ తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకునవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాని మెచ్చున, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకమైన దాసులమని మేము చేయవలసినవే చేస్తున్నామని చెప్పుడనెను. 17th chapter 7 to 10. But which of you having a servant plowing or feeding cattle will say unto him by and by, when he is come from the field, go and sit down to meat? And will not rather say unto him, make ready, wherewith I may sup, and gird thyself, and serve me, till I have eaten and drunken, and afterward thou shalt eat and drink.
Do he thank the servant because he did the things that were commanded him? I trow not. So likewise ye, when ye shall have done all those things which are commanded to you, say, we are unprofitable servants. We have done that which was our duty to do. 10వ వచనం మనక చదువుకుంటామా? All of us 10th verse. అటువల మీరు మీకు ఆజ్ఞాపించబడి చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులమని మేము చేయవలసినవి చేస్తున్నామని చెప్పలేను. Our duty to do. సిడి బెంజమిన్ గారు ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. A great man of God, C.D. Benjamin was there. ఆయన బైబిల్ ఏం రాసుకున్నాడు తెలుసునా? Do you know what he has written in his Bible? సిడి బెంజమిన్ C.D. Benjamin. UPS. UPS. అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీస్ కాదు. Today UPS means uninterrupted power supply. పవర్ సప్లై. సరే, అది ఏంటంటే కన్నా కరెంట్ పోయింది, ఇక దీంట్లో యూపీఎస్ అనేది ఈ కంప్యూటర్లో ఉంటుంది, అది కాసేపు త్వరగా కొంచెం చేసుకోవచ్చు. కరెంట్ ఇస్తుంది అది. Nowadays we all know all our computers, all our electronic gadgets are having this UPS, uninterrupted power supply. Suddenly if the electricity goes, immediately the computer will not be off and the power will be supplied from this system, and you can save all the things what all you have with which you are working. That is UPS today. ఎవరు అడిగారు, అయ్యా ఈ యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీసా అంటే కాదు, అన్ప్రాఫిటబుల్ సర్వెంట్. And what is this UPS? Somebody asked Brother CD and he was telling it is not uninterrupted power supply. UPS means unprofitable servant. చేయవలసిందే చేసాం కానీ అదనంగా ఏం చేయలేదు కదా. Our duty we have done, we have not done anything extra. అయితే భక్సింగ్ గారి జీవితంలో ఎన్ని చూసాం? See in the life of Brother Bhagat Singh, how many things we have seen? ఒకటి కాదు, రెండు కాదు, not one or two. మేము ఆయన వెంట వెళ్తుంటే అలసిపోతున్నాం. When we were following him to so many places, we were tired. కనుక మధ్యాహ్నం భోజనం ఒక స్థలంలో, afternoon lunch in one place, ఇక టీ ఒక స్థలంలో, and tea in another place, రాత్రి భోజనం ఒక స్థలంలో, night dinner in another place, పండుకునేది ఒక స్థలంలో, and taking rest sleeping in another place. అట్లాంటివి. In those days were like that. అంతా చేసిన తర్వాత మేమంతా బురకలు పెట్టి నిద్రపోతా అంటే ఆ మహానుభావుడు మోకాళ్ళ మీకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. And after doing all this work throughout this day, we were snoring and sleeping, but this great man of God, he was on his knees and he was praying. మన బాడీ నేను అయింది, his body and our body is made of the same thing. స్టీల్ బాడీనా? అదేమన్నా స్టీలా? టాటా స్టీల్. చూస్తే ఆ మనుషుడు ఏంటి తెల్లవారుజామున 4 గంటలు లేచేసాడు. Early in the morning 4 o'clock again he used to get up. కాసేపు పడుకున్నాడు. He used to sleep only for few hours. ఇటీవల ఒక బ్రదర్ నాతో అంటున్నాడు, recently one brother was telling, నేను ఒక సంగతి చెప్పినప్పుడు when I was sharing something, భక్సింగ్ గారు అన్నారు, తిమోతి మన ఇద్దరం పండుకుంటాము 4 గంటలకు, సాయంకాలం 4 గంటలకు, 4:20కి లేస్తామన్నాడు. Brother Timothy, and he said, Brother Bhagat Singh said, let us go to bed evening 4 o'clock and we will get up by 4:20. అది మున్సిపల్ ఆఫీసు. And that అది మున్సిపల్ ఆఫీసులో 2 బెంచ్లు చేసి ఆయనకు ఒక పడకేశారు, దిండేశారు, నాకు 2 పడకలు చేసి ఒక దిండి పెట్టారు. That also in a municipal office, 2 tables they brought together and they put a bed for him, they put a bed for Brother Timothy also. భీమవరం దగ్గర గణపవరం. That is near Bhimavaram in Godavari, a small village by name Ganapavaram. అక్కడ మర్చిపోయిన సంగతి. We cannot forget that incident. కనుక 4 గంటలు తిమోతి 4:20కి లేస్తామన్నాడు. Brother told me, not morning 4:20, remember that. Evening 4 o'clock he told me, let us go to sleep, and by 4:20 let us get up in the evening in 20 minutes. బురకలు పెట్టి నిద్రపోతున్నాడు. And in those 20 minutes he is snoring and sleeping. అక్కడేం కొంప మునిగిపోలేదు, ఏం పర్వాలేదు, తర్వాత నెమ్మదిగా లేపుతాంలే అని నేను అనుకుంటా అంటే 4:20 కానీ వచ్చింది, గెటప్ తిమోతి అన్నాడు. అంటే నేను నిద్రపోతున్నట్టు అని వెళ్తున్నట్టు. What I was thinking is, what will happen in 20 minutes? He is snoring when he is going to get up. I am having my own thoughts and I was looking. 4:20 he got up. Brother Timothy, you get up, we have to go, he was telling. అమ్మా ఏది దూత లేపిందా ఏంటి ఈ మనిషిని? Any angel came and woke him up. What is this? ఈ సంఘటన ఒక బ్రదర్తో పంచుకుంటున్నా నేను. So when I was sharing this with another brother, ఆ బ్రదర్ ఏమన్నాడు తెలుసునా? do you know what that brother said? Not the length of the time we have taken for the sleep. ఎంతసేపు నిద్రపోయామనేది కాదు, the depth of the sleep.
ఎంత బ్రహ్మాండంగా నిద్రపోయావు అనేది ఇంపార్టెంట్. డెప్త్ ఆఫ్ ద స్లీప్. ఎంత అంటే ఇంకా ఎంత గురకలు పెట్టి అంటే గాఢ నిద్రపోయావు అనేది. ఆ గాఢ నిద్ర అంట అది ఇస్తా అంట ప్రభు. God will give that depth of sleep. Not the length of the sleep, ఎన్ని గంటలు దొరుకుతున్నావు అనేది కాదు, but the depth of the sleep. But how much గాఢ నిద్ర, that is ఎంత గాఢ నిద్ర ఉంది, ఎంతసేపు నిద్ర పట్టుకున్న త్వరలో చది కూడా ఉంది. ఆ గాఢ స్లీప్ అది ఆ గాఢ నిద్ర ఇస్తాడు దేవుడు. అది ఆ 20 నిమిషాల్లో ఆయనకు గాఢ స్లీప్ ఇచ్చాడు. So in those 20 minutes he had the depth of that sleep. అంతేకాదు, not only that, మేము ఆలగడ్డలో సేవలో ఉన్నాం. we were serving the Lord in Alagada. మేము భక్సింగాల్సి వాళ్ళు చేస్తారు. బ్రదర్ సౌడ్ బస్సింగ్ గారు కూడా మాతో ఉన్నారు. అది రోడ్లు ఎంత మంచివి కావు. in those days the roads are not good. ఈ యొక్క ఈ ఓఎం టీమ్ ట్రక్కుల్లో ప్రయాణాలు మావి. and our journeys are in the OM trucks. అక్కడికి వచ్చామండి. and we came to Alagada. అడిగి రాగానే నెల్లి జేవియర్ చనిపోయింది అని వార్త వచ్చింది. and there suddenly a news came, Sister Nelly Xavier, she was called to glory. ఆ నెల్లి జేవియర్ అమ్మ, ఆమె ఆంగ్లో ఇండియన్, పెళ్లి చేసుకోలేదు. అయితే స్టెనోగా భక్సి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడాను ఒక షార్ట్ హ్యాండ్లో రాసుకుంటుంది, టైప్ చేసి తీసుకొస్తుంది. నోరు కట్టేసుకుంటే ఎవరికి చెప్పదు ఏది కానీ. and Sister Nelly Xavier, she is an Anglo Indian, she is a spinster. She have not got married and she was working like a steno with Brother Bat Singh. Whatever he was telling, she used to type and she used to get them. She never opened her mouth and she was so silent. ఎవరికి ఇవ్వదు. She will never give anything to anybody. ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వదు. She will not pass on the information to anybody. ఇంకా అలాంటి వ్యక్తి చనిపోయింది. and such a sister called to glory. మేము చేరాము. we reached Alagada. ఈ వార్త రాగానే మళ్ళీ బయలుదేరాడు. and the moment when he heard the news, immediately he started. మళ్ళా ఆ రోడ్లు ఎట్లున్నాయంటే ఎత్తు కొడుతూ ఉంటే లోపల ట్రక్కుల్లో ఒళ్ళంతా గుల్లైపోతా ఉంటే మళ్ళా వచ్చాడు, వచ్చి సమా చేసి వచ్చాడు. and see, he came to Hyderabad again, and right from Alagada the roads are so rough, our body was totally it is paining. he came to Hyderabad and again he came to Alagada immediately after burying that sister. ఆడికి వచ్చిన రాగానే అప్పాజీ మరణించాడని చెప్పి వార్త వచ్చింది. and again when he came, reached Alagada, immediately a news came, Brother Appaji in that compound, and he is called to glory. నెల్లి జేవియర్ బాడీ దగ్గరికి వచ్చి అప్పాజీ అన్నాడంటే నెల్లి జేవియర్ చెప్పు, నేను కూడా త్వరగా వస్తున్నా అని చెప్పాను, చెప్పు అన్నాడంట. See, when Sister Nelly Xavier was called to glory, Brother Appaji also came to that dead body at the time of burial. And Brother Appaji told to Sister Nelly Xavier to that body, oh Sister Xavier, you tell to the Lord that I am also coming very quickly. వాళ్ళకి ఎట్లుందంటే పక్కింటికి పోయినట్లుంది వాళ్ళకి. See, they are calling to glory as if they are going to the neighbor's house. అలాంటి దైవజనులు, they are great men and women of God. వెంటనే మలబోయినాడు. and again from Alagada again he started. ఏ మనుషుడినా, మనవాడినా లేకపోతే స్టీల్ వాడినా? we were having a doubt what type of brother he is, with what metal it is manufactured. పునరుత్థాన జీవాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి వాడు. and he is the one who talked about the resurrected life and strength. ప్రభు చేయవలసిన చేసాం కానీ అదనంగా ఏం చేయలేదు. Lord, what we have to do, that only our duty we have done, we have not done anything more. కనుక అదనంగా ఏమేం చేయలేదు. extra we have not done anything. కనుక ప్రభా అదనంగా చేసిన దానికే ఇస్తాయంట. see, what we do extra, for that he will give. అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్. that's why unprofitable servant. అంత చేసినా కూడా నిష్ప్రయోజక దాసులమే అని చెప్పాలంట. and though you do so much, you have to tell I am an unprofitable servant. మనం చేసిన కొంచెమైనా కూడా ఎంతో చేసినట్లు మాట్లాడతాం. many times we do little, publicity is too much. ఎంత చేసాం మేము. what a publicity throughout the whole world. కనుక ఈ మహానుభావుడు తన గురించి ఎప్పుడు చెప్పుకోలే, మేము చెప్తాం అంతే. see, Brother Bat Singh never told about himself, we are telling about him. ఒకసారి మా వ్యాను ఇరుసు, the axle of our van one day పడిపోయింది. and it was broken. మేము లేటుగా వస్తున్నామని చెప్పి మచిలీపట్నానికి వార్త అందించాం. so we informed Machilipatnam that we are coming late because the axle is broken. మేము లేటుగా వస్తున్నాం, we are going to come late. అది అందరికి అనౌన్స్ చేసేసాడు. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు మీటింగ్ వచ్చిన వాళ్ళు. and it was announced there, and all those people who came to the meeting, they have gone to their houses because they are coming late. తర్వాత మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి అన్నాడు ఆయన. and he said, okay, we will inform you later.
మేము దాదాపు 12 గంటలకు మధ్యరాత్రి చేరామండి. And almost midnight, 12 o'clock, we could reach with much difficulty to Machilipatnam. అగైన్ ఈ కాల్డ్ పీపుల్ హౌస్ ఫుల్. And again at 12 o'clock he called people and the whole church was full. ఆశ్చర్యపోయింది నేను. And I was wondering. మధ్యరాత్రి 12 గంటలప్పుడు Midnight, 12 o'clock. 1 గంట వరకు వాక్యం చెప్పాడు. And up to 1 o'clock he preached the word. ఇంకా అంతా అయిన తర్వాత ఆయన మచిలీపట్నం శామ్యుల్ గారు అంటే జీజాన్ గారి బ్రదర్ అవుతాడు. ఆ శామ్యుల్ గారు ఇక ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, భూ జంతువులు అన్ని కూడా కోసి పెట్టాడు. ఇదే సందని చెప్పి ఆకలి ఉన్న వాళ్ళంతా మొత్తం అంతా తినేసాం. So for 1 hour from midnight 12 to 1 and the preaching went on, and after that brother Samuel of Machilipatnam, he is the brother-in-law brother of brother Jijan, and he prepared food with all the birds of the air and all the fishes of the sea. Machilipatnam, Machili, it is Machilipatnam. And all the fishes and all the animals, wonderful dinner. Preaching is done by brother Bhat Singh, eating is done by us. మా ఇంక చూసుకో అందరూ ఏం చేసామంటే లేట్ అయితే అయింది కానీ తినరా పట్టుకొని అందరూ తిన్నారు. So everybody was encouraging other people. Arey chalo, what a late, it may be late but eat 2 more pieces. ఆయనేమో మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. He is after sharing the word of God, he is on his knees and he is praying. తెల్లవారుజామునే అందరికి అందుకునేది. Because of this overeating, the effect was there in the morning. అప్పుడు కాన్వకేషన్లు ఇన్ని లెట్రిన్ బాత్రూమ్లు లేవు. So in those days, see, so many bathrooms and latrines are not there like the convocation. త్వరగా రారా ఆయన. And everybody going to the door and, "Arey, you come out, I am in the queue." మా సంగతి అట్లుంటే ఆయనేమో When we ate more and we were busy with latrines, and he is on his knees. నాట్ మై సెల్ఫ్. నేను అంత తినలేదు. అన్న అంత తినలేదండి, ఒకసారి వెళ్ళాడు. నేను చాలా జాగ్రత్తగా ఉంటా భోజన విషయంలో. So brother will not eat that much. This one spoon. కానీ గమనించామంటే ఇంత చేసి అన్ప్రాఫిటబుల్ సర్వెంట్. So doing so much, unprofitable servant is our title. కానీ ప్రభు మా ముందున్నటువంటి మాదిరికరమైనటువంటి గొప్ప దైవజనుడు ఆయన అడుగుదలలో మేము నడవాలని మమ్మల్ని కడవరి కాలంలో పిలిచావు. మేము యూపీఎస్ అని చెప్పక తప్పదు, అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్ అని చెప్పక తప్పదు. Having so many experiences, experienced servants of God, they worked with their example. "O Lord, thou hast called us in the last hours, and we have to call ourselves as unprofitable servants, and we have to do our duty." ప్రభు మమ్మల్ని చూసి నీవే జీతం ఇవ్వాలి. Oh, whatever we are doing accordingly, you can give us the reward. ఇంకో మాట అన్నాడు. Another word. గో టు అదర్ సైడ్ అన్నాడు. అద్దరికి పోవుడి అన్నాడు. ఎక్కడది? వేర్ ఇట్ ఈస్? గో టు అదర్ సైడ్. అద్దరికి మీరు వెళ్ళుడి అని యేసు ప్రభు అన్నాడు. మెదడుగా మేత. ఆలోచించండి, జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. Or the other side of the sea. మత్తయి సువార్త 14వ అధ్యాయం. Matthew 14. Matthew 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14th chapter Matthew. 22వ వచనం. Verse 22. అందుకే చదువుకుంటామా? All of us please. వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేసినంతలో తన శిష్యులు దోణికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేశాను. అద్దరికి వెళ్ళి Go to the other side. ఇది ఎప్పుడు? When? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన అద్భుతం జరిగిన తర్వాత. After performing the miracle, that is the 5 loaves and 2 fishes distributing to more than 5,000 people. 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత ఇంకా చూసుకు ఎట్లుందో. See the situation scenario there. ఆ యొక్క అద్భుతం ఆశ్చర్యం మునిగిపోయారు వీళ్ళు కూడా. Everybody was thinking of this miracle. They were mesmerized. ఇంకా శిష్యులు చెప్పాలంటే కదా, శిష్యులు ఇంకా ఇది టేబుల్ సర్వింగ్ కాదు, కింద కూర్చొని అందరికి వడ్డించడం. This is not a table meals or anything. See, and everybody was sitting in rows, they were serving. 50 మంది చేసుగా 100 మందిగా కింద కూర్చొని పెట్టాడు. 50 by 50, 100 by 100 in lines. ఇప్పుడు వడ్డించాలా. Now they have to serve. ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని, and he has taken those 5 loaves and 2 fishes from the lad. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, and he thanked the Lord.
ఈ 5 రొట్టెలు విరిచి 10 మంది శిష్యులకి ఇచ్చాడు. And these 5 loaves he has broken them and gave to the disciples. 10 మందికి ఇచ్చాడు. To 10. తర్వాత 2 చిన్న చేపలు ఉన్నాయి, 2 శిష్యులకి ఇచ్చాడు. And 2 small fishes are there to 2 disciples. వడ్డించండి అన్నారు. And now you serve them. ఇది టేబుల్ సర్వింగ్ కాదు చెప్పాను కదా. As I already told you, this is not table meals or table serving. టేబుల్ సర్వింగ్ ఇది పోయి ఇచ్చేసి ఏం కావాలి నీకేం కావాలి అడగచ్చు. So in the table meals you can give to very few will be there. స్టాండింగ్ నో ప్రాబ్లం. Yeah, by standing they can distribute. బట్ ఇది అలా But it is not like that. Oh, for everybody they have to get up and they have to serve. It is a big exercise, a big line. రొట్టెలు వడ్డించిన వాడు 5,000 మంది అనుకుంటాము. ఒకడు ఎంతమందికి వడ్డించాడు? See, let us say only 5,000 people are there, and the people who served these 10 people, each one to how many people they have served? 500 people. Each one at least 500 people. తర్వాత చేప వడ్డించినాడు. What about the fishes man? ఒకడోడు 250 మందికి వడ్డించాడు. See, to 5,000 people only 2 fishes, 2,500 people each person. లెక్కలో నాకు కొంత తక్కువ మార్కులే. కనుక ఈ రీతిగా 2,500 మందికి వడ్డించాయంటే వాడి సంగతి ఏం కావాలి నడుము. 2,500 people, one person has served the fish means, what about his backbone? మేము కాన్వకేషన్ వడ్డించాం. See, in convocation we were serving. అక్కడి నుంచి గంప తీసుకొచ్చే కొద్ది ఏమవుతుంది, కిచెన్ గంప తీసుకొచ్చే కొద్ది From the kitchen when we bring the basket. గంప ఆడ పెట్టగానే చెమట కారుతా ఉంటుంది అప్పుడే. When we put the basket there, immediately we will be sweating. వాళ్ళు అంటారు భోంచేసేవాడు కొంచెం తుడుచుకో అంటే. And the people who are sitting on the line, they will be seeing our sweating. Arey, clean your face man just with the shirt only. అదే అది వడ్డిస్తూ ఉంటే అది గంప ఎత్తి పెట్టలేక లాక్కొని పోవడమే. So we cannot lift that basket to every person. That's why we were pulling on the floor that basket. ఇంకా లాస్ట్ వచ్చే కొద్ది అప్పుడు కొట్టి మళ్ళీ తెస్తామని చెప్పి ఇట్లా పోయాయి. So the last 1 or 2 person by taking that basket, after finishing that, going to the kitchen again. ఇది బ్యాగ్ పట్టుకొని like this. అయితే వీళ్ళు చేప వడ్డించినవాడు, రొట్టె వడ్డించినవాడు ఎంతమంది వడ్డించాడు రొట్టె వడ్డించినవాడు? See, the person who served the bread to each 500 persons, each person served, and the fish 2,500 people. వాళ్ళు అదే ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. And they are thinking of that incident. మన నడుమును పట్టుకోలేదురా. అరే, though we served for so much time, so much exercise, చేతులు పెరిగిపోతుందిరా. And see, in the hands it is increasing. చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. And they were wondering. ఇదే మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. And they were walking about this miracle. అరే, ఈ అద్భుతాలు పక్కన పెట్టరా తండ్రి, మీరు దీంట్లో మునిగిపోయారని చెప్పి వాళ్ళను అందరిని ఎక్కించి బలవంతాన్ని నెట్టి పంపించాడు. Go the other side అన్నాడు. Now Lord Jesus Christ, what he has done, Are, you are immersed in this miracle, you are talking about it. This is not the thing. You go to the other side. He thrusted them. వాళ్ళందరినీ బలవంతం చేసి ఆయన నెట్టాడంట. By force he has thrusted them into the boat. He went to the prayer. And he went to the prayer. ప్రార్థన చేశానికి వెళ్ళాడు. He went to pray. భక్సింగ్ గారు కూడా అలాగే మేమంతా అక్కడ మచిలీపట్నం తింటా ఉంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. In Machilipatnam, when all of us are eating, Brother Bhatsing was praying. దీంట్లో మునిపోద్దంటారా మీరు? So don't immerse in these things. ప్రభు ప్రార్థన చేశానికి వెళ్ళాడు. The Lord went to pray. ప్రజలంతా కూడాను ఈయన ఎక్కడికి పోయాడు ఏంటి అని చెప్పి చిన్న చిన్న పడవలో వస్తున్నారు. ఎక్కడున్నాడు ఆయన అని వెతుక్కుంటూ వస్తున్నారు. Everybody was searching for him. Where is he? In small boats and yachts they are coming. ఎందుకు? Why? ఎందుకంటే కన్నా మనకు ఒక రొట్టె చాలు, ఆహారానికి ఏం తక్కువ. If one bread is there, everybody can eat. That is their thinking. మళ్ళీ ఇంకోటి, మనకు జబ్బు వచ్చిందంటే ఆయన తాగితే చాలు, మనం ఆయన వస్తాం తాగితే చాలు, బాగైపోతుంది. Suppose if we are sick, if he touches us, that is sufficient. If he won't touch us, if we touch his garment also, we will be healed. ఇంకేం కావాలా? What more we want? ఈయనే మన రాజు. So he is our right king. ఇట్లాంటి రాజు మనకు ఇంకోటి దొరుకుతాడో చెప్పు? Can we get another king like this? అందుకని ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు దీని గురించి. So they were searching for him. Where is he? ప్రభు అన్నాడు, మీరు ఈ రొట్టెలు చేపలు తినే మీరు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాను నాకు తెలుసు అన్నాడు. I know very well, because of the fishes and the loaves you are following me and searching me. చెప్పాడు. తర్వాత మనం గమనించామంటే కన్నా వీళ్ళు కూడా దీంట్లో మునిగిపోయారు. ఇక అద్భుతంలో మునిగిపోతే ఏం చేశాడు? తుఫాను తీసుకొచ్చాడు, గాలి తీసుకొచ్చాడు. When they were thinking, when they are meditating, or when they immersed in this miracle, he brought the storm. ఇక
ఇప్పుడు ప్రభు లేడు వాళ్ళతో. Now the Lord is not with them. ఇప్పుడు ఆ యొక్క గాలి తుఫాన్ బయలుదేరింది. And the wind blew and the storm came. ఎవడు ఇప్పుడు చేపల గురించి రొట్టెల గురించి మాట్లాడలేడు. Now when the wind started blowing, nobody is talking about the ఇప్పుడు fishes or loaves. ఇప్పుడు మన సంగతి తెలిసి చేపల Now తర్వాత what about our life? రొట్టెల తర్వాత Forget about the fishes and loaves. దేవుడు వాళ్ళది మర్చిపోయేలా చేశాడు. God made them to forget that miracle. అంతేకాదు, Not only that, నేను అన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి everything is under my control. అని చూపించుడికై To show that నడిచొస్తున్నాడు. He is coming to them walking on water. నీళ్ళ మీద నడిచొస్తున్నాడు. He is walking on water and coming. ఒక మనిషి నీళ్ళ మీద నడిచేది వాళ్ళు ఇప్పుడు చూడలే. Till today, nobody has seen a person walking on the water. ఎవరు చూడలే. Nobody has seen. నెహ్రూ గారి కాలంలో During the days of Pandit Jawaharlal Nehru, నేను నడుస్తాను, యేసు ప్రభు నడిచేది నేను నడుస్తాను అని చెప్పాడు. నెహ్రూ గారు ట్రైల్ కూడా చూడకుండా పెద్ద ఏర్పాటు చేసేసాడు. see, during the days of Pandit Jawaharlal Nehru, one person said, like Lord Jesus Christ, I also will walk on the water, he said. At least without seeing a trial, Mr. Nehru has arranged a big show for that. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు A చేశాడు. big swimming pool. అందరూ వచ్చారు, అందుకున్నారు. Everybody, so many people, hundreds came. వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. ఒక అడుగు పెట్టి లోడంగా నిలిపాడు. After that, the fellow who wanted to walk on the water, he prayed and put the first leg. Dub gaya. అందరూ కాబట్టి అబ్బా ఎంత బాగా నడిచావయ్యా, ఎంత బాగా నడిచావు. Everybody was clapping. ఎంత బాగా నడిచావు. ఇంతవరకు ఎవడు గాని నీళ్ళ మీద నడవలేదు. Till today, nobody walked on water. భూతం అనుకున్నారు. They thought that he is a demon. కేకలేశారు. And they were shouting. అరే ధైర్యంగా ఉండండి, నేనే భయపడకుడే అన్నాడు. It is I, be of good cheer. ఎంత మంచి మాట. What a wonderful word. ప్రభు మాట అనగానే When the Lord said like that, పేతురుకి ఎక్కడి నుంచి వచ్చిందో విశ్వాసం. ప్రభా దిబైతే నేను నీళ్ళ నీ దగ్గర వచ్చి నడుచులాగిన ఆజ్ఞాపించు అన్నాడు. we do not know from where such a great faith has entered into the heart of Peter. If thou art coming, okay, give me permission to walk on the water. రా అన్నాడు, దిగిరా అన్నాడు. And immediately Jesus said, come on. అబ్బాయి రెండవదిగా మనం చూస్తే కన్నా నీళ్ళ మీద నడిచింది ఒక్క పేతురే. Secondly, when we see the only human being that walked on the water next to Jesus Christ is Peter. ప్రభు నీళ్ళ మీద నడవగలడు, ఆకాశం నడవడు, ఎక్కడ నడవగలడు. Lord Jesus Christ, he can walk on water, he can walk in the firmament also, he can walk anywhere. కనుక నీళ్ళ మీద నడిచిన మొట్టమొదటి వాడు పేతురే. So the first man, human being that walked on the water is Peter. మంచి విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ అన్నాడు కదా ఇందాక. ఆ విశ్వాసం అడుగు పెట్టాడు కానీ ఆ ఫెయిత్ కాసేపట్లోనే పోయింది. And with great faith, he stepped out of the boat. Within few seconds, that faith has gone. ఎందుకు గాలి వచ్చే కొలిది అది చూశాడు. చూసి Because అరే అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నాడు. he looked at the wind and he started drowning. Immediately Jesus said, oh, you have little faith, why you doubted? నేను అనుకుంటాను పేతురు లేదు నడిచెడుతుంటే అందరూ చూస్తారు, అరే మన పేతురు రా, అరే నీళ్ళ మీద నడుస్తున్నాడు రా తండ్రి, చూడండి. So when Peter was walking on the water, all the other people in the boat, they were excited. Hey, he's our Peter, walking on our Peter, you see. మునిపాడు చూసావడా. And immediately other fellow is telling, you see, he is drowning. ప్రభా రక్షించు కేక. Immediately, Lord save me, he started shouting. ప్రభు దోణిలో ఎక్కిన తర్వాత And after the Lord boarded that boat, అందరూ సాగిలపడ్డారు. everybody knelt down. పిచ్చోళ్ళారా, నేను అన్నిటినీ స్వాధీనంలో ఉంచుకున్న వాడిని. And everything is under my control, he is telling. మీ విశ్వాసమే లోకమును జయించిన విజయము. ఇక సముద్రం లోకానికి సంబంధించి ఉంది, అది నా కాళ్ళ కింద చూడు, మీ కాళ్ళ కిందకి రావాలని కోరుతున్నాను. మీ విశ్వాసమే లోకాన్ని జయించినటువంటి విజయము అన్నాడు. What he is telling, the sea is in the world. See, I have kept the world under my control. If you are having that faith, with faith you can overcome the world. కనుక తర్వాత పేతురు కూడా అర్థం చేసుకుని వీళ్ళేం మాట్లాడతారు తెలుసునా, అయ్యా మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా సామర్థ్యమే కాదు. And then after they discussed and also talked to Peter, and finally they have come to the conclusion, it is not because of our might, it is not because of our strength, nothing of us. 2 Corinthians 3వ అధ్యాయం 3rd chapter. 2 కొరింథీ 3వ అధ్యాయం 2 Corinthians 3rd chapter, 5వ వచనం. verse 5. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే
సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. Not that we are sufficient of ourselves to think anything as of ourselves, but our sufficiency is of God. ఇంకా చివరిగా ప్రభు అన్నాడు, Lastly, what the Lord said? లేండి వెళతాం. Get up, let us go. లేండి వెళతాం. Let us go. ఎక్కడికి? Where? క్రాస్. To the cross. సిలువ. To the cross. లేండి వెళ్ళదము అన్నాడు. Come on, let us go. మత్తయి 26వ అధ్యాయం. Matthew 26th chapter. మత్తయి సువార్త 26వ అధ్యాయం. Matthew 26. 46వ వచనం. 46. మత్తయి సువార్త 26:46 అందరికీ చదువుకుంటామా? First 26, 46. Rise. లేండి Let us వెళ్ళదము. be going. ఇదిగో Behold, he నన్ను is అప్పగించి at వాడు hand సమీపించున్నాడు that will betray me. వాడితో చెప్పాను. లేండి లేండి పదం. Rise. Let us go. నాతో పాటు రండి. Come on, let us go. నాతో పాటు రావాలి. You have to come with me. మీరు సిలువకు రావాలి. You also have to come to the cross. ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అర్థం చేసుకోవాలి. Today you may not understand, tomorrow you will understand. కనుక అందుకు పారిపోయారు. So that's everybody ran away. ఒక్క యోహాను మాత్రం ప్రభు యొక్క సిలువ పాదాల వరకు వచ్చాడు. When only the disciple John came to the foot of the cross. యేసు ప్రేమించిన శిష్యుడు. The disciple whom Jesus loved. కనుక సిలువకు రావాలి. We have to come to the cross. ఎందుకంటే పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. Why? Because I got all power in heaven and on earth. కనుక మీరు ఆ అధికారంతో వెళ్ళండి. Go with power, authority. వాళ్ళకి అర్థం కాలేదు సిలువ అంటే. Cross means they could not understand. కనుక అందరూ పారిపోయారు. Everybody was scattered, they ran away. తర్వాత ఎప్పుడైతే ప్రభు పునరుత్థానానికి తిరిగి లేచాడో, And after the resurrection of Christ, వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. and when he revealed himself unto them, ఆశ్చర్యపడ్డారు. then they wondered. చివరి వరకు వాళ్ళకు కొంతమందికి ఇంకా అనుమానమే ఉంది. And some people are still having a doubt. ఇవన్నీ అర్థం చేసుకున్నటువంటి దైవజనులు సిలువను ఎత్తుకున్నారు. So people who understood all these things, they started carrying the cross. నేను కాదు, Not I, క్రీస్తు. Christ only. ఇప్పుడు ఈ చివరి కాలం ఏమొచ్చిందంటే గన అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వచ్చిన మనుషులు స్వార్థపరులు, రెండవది ధనాపేక్షకులు. So here in the end days, in the perilous times, it is written that the people will be selfish, not only that, lovers of money. మరి ఈ కరోనా వచ్చిన కారణం చేత మాకు మంగళవారాల్లో కొంచెం ఫ్రీగా ఉంది. Now corona came, that's why Tuesdays we are a little bit free in Hebron. ఆయన ఫోన్ చేస్తున్నారు. Even then through phone, through కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ మా సంగతి తెచ్చుకుంటారా అంటున్నారు. after corona can we come there asking? ఇంకా సావలే. Still it is not dead. అంతా క్రోడీకరించి చూస్తే దాంట్లో ఏముంది, 3 సంగతులు ఉన్నాయి. In a nutshell, when we see 3 important things. స్వార్థము, that is selfishness, డబ్బు and money. మూడవది పెత్తనం. Third one is పెత్తనం, authority. ఈ 3 సంపుతున్నాయి. These 3 things are killing us. ప్రభు అన్నిటినీ జయించాడు. Lord Jesus Christ overcame all these things. కనుక ఆ సిలువ ఎదుగు రండి. Come to the cross. కనుక భక్సింగ్ గారు ప్రార్థనలో ఒక మాట చెప్పేవాడు. ఎన్నోసార్లు చెప్పాను కానీ నేను మర్చిపోతున్నా ఆ మాట. Many times I too have forgotten that Vatsing has told one thing time and again. మోకాళ్ళ మీకు వచ్చేవాడు అనేవాడు. And when he knelt down, he used to say, ప్రభా నీ యొక్క మరణ పునరుత్థాన నీ మరణ భూస్థాపన పునరుత్థానంలో ఐక్యపరుచుకుంటున్నాము అంటాడు. Many times, every time almost he was praying, Lord, we are identifying ourselves in your death, in your burial and in your resurrection. ఎన్నోసార్లు చెప్పాను కానీ నేను ప్రార్థన చేయడం జ్ఞాపకం రావడం లే. Many times I told, but when I am praying, I am not able to remember it. నీ మరణ భూస్థాపన పునరుత్థానం యొక్క ఐక్యతలోకి వస్తున్నాము. Lord, we are identifying ourselves with your death, burial and resurrection. విశ్వాసంతో నీ సింహాసనం స్పర్శిస్తున్నాము. And with faith we are touching thy throne. ఈ మాట ఎన్నోసార్లు తర్జుమా చేశాను కదా. Many times we have translated these words. బట్ మాకు వచ్చినప్పుడు మేము దాన్ని మర్చిపోతున్నాం. But when we are praying, we are forgetting those words.
మీరంతా జ్ఞాపకం చేసుకోవచ్చుంది. ఇప్పుడు వయసు పెరుగుతుంది కాబట్టి మేము ఎన్నో సంగతులు మర్చిపోతున్నాం. You have to, recognize it because of advanced age. We are forgetting so many things. కనుక లెండి సిలువకి వెళతాం. Rise, let us go to the cross. కనుక ఎప్పుడైతే మీరు దానికి వస్తారో అప్పుడు పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అప్పుడు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. When you come to the cross, then you can understand all power is given unto the Lord in heaven, in earth, and then he is telling, go and preach the gospel. కనుక వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇవన్నీ చేస్తూ వచ్చాడు. Keeping them very close to himself, he did all these things. కనుక ఇప్పుడు అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. Now he is giving authority and sending. అపోస్తల కార్యం మనం చూస్తూ వచ్చామంటే ఆ అధికారాన్ని వాళ్ళు ఉపయోగించారు కదా. And when we go through the Acts of Apostles, they utilized that authority. ఉదాహరణ చెప్పాలంటే కన్నా లైక్ పుట్టుకతోనే కుట్టివాడైనటువంటి వాడిని 3వ అధ్యాయంలో లేపగానే పేతురు యోహానులు. In Acts chapter 3, we know that lame person right from his birth. And when Peter and John and took hold of his hand, and when they raised him up, అధికారులు దగ్గర పడుతుంటే మీరు సిలువేసినట్టు దేవుడు మృతుల్లో ఆయన లేపినట్టు అయినా నజరేయుడైన యేసుక్రీస్తు నామపేట వీళ్ళు లేచాడు కానీ మా శక్తి కాదు మా భక్తి కాదు. And there he is telling inside, it is not because of our power, it is not because of our might, but through the power of Lord Jesus Christ, whom thou hast crucified, whom God has raised, with that name we have raised him. ఆయన కనపరిచారు. And they glorified God. అయితే ఈ అంత్య దినాల్లో ఆయన కనపరిచానికి బదులుగా మనం కాళ్ళకి పెట్టుకుంటున్నాం. See, in these end days, instead of glorifying God, we are raising our collars and we are telling, we have done it. మేం చేసాం, We have done it. మేం చేసాం, We have done it. మా వల్ల అయింది. So it is because of us. ఎవడైతే కాళ్ళకి పెట్టుకున్నాడో వాడు దిగజారిపోతాడు. Whoever raises his collar and says, it is because of me, that person will suffer loss. ఎంతో మందిని చూసాం. We have seen so many. ఇన్నేళ్ళు బతికాను కాబట్టి నేను నాది నాకు నా వల్ల అయింది అన్నటువంటి వాడు ముందుకు రాలేకపోయాడు, అలాగే పోయారు. We are living for so many years. With our experience we can tell many people it is because of me, I have done it, I did it. Such people, they could not continue. ప్రభువు రా సిలువ దగ్గర రా అని పిలుస్తున్నాడే, వెళ్ళండి సిలువ దగ్గరికి అన్నాడే. ఆ సిలువ దగ్గరికి ఎవడు వచ్చాడు వానికి పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది. కనుక మీరు ఈ అధికారం తీసుకుని వెళ్ళండి. The Lord said, raise, let us go to the cross. Whoever have come to the cross, to them only God has given the authority in heaven, in earth. And with this authority, you go and preach the gospel. This is the message of Lord Jesus Christ. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, thank thee for thy word నీ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. to rise and go ప్రభా, according to your commandment. నీ యొక్క ఆజ్ఞానుసారముగా లేచి వెళ్ళేదానికి At different circumstances, you told the disciples and the people also ప్రభా ఆయా సందర్భాల్లో శిష్యులతో చెప్పారు, ప్రజలతో చెప్పారు, to rise and go. లేచి వెళ్ళుడి. At the end you told, go ye into all the world అంతేకాకుండా చివరిలో సర్వలోకమునకు వెళ్ళుడి, to share the gospel. సువార్త ప్రకటించేదానికి. That is your last command. ప్రభా ఇది ఇంచుమించు మీ ఆఖరి ఆజ్ఞ. So help us to go according to your command and preach the gospel and win many souls for thee. ప్రభా ఈ రీతిగా నీ ఆజ్ఞకు లోబడి అనేక ప్రాంతాలకు పోయి అనేక మందిని నీ కొరకై రాబట్టుదుము గాక. Wherever, whenever you want us to go, help us to go. ప్రభా మీరు ఎప్పుడు పొమ్మన్నా, ఎక్కడికి పొమ్మన్నా పోయేదానికి సంసిద్ధులుగా ఉందుము గాక. So that we may experience your authority and your power and your blessing. తద్వారా ప్రభా మీరిచ్చే అధికారాన్ని, మీ ఆశీర్వాదాన్ని ప్రభా మీ సాక్షులుగా మేము ముందుకు సాగుదాం గాక. Pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. So remember those who are listening through the YouTube, the messages. Today evening there will be gospel message at 7 o'clock. ఎవరైతే ఈ యూట్యూబ్ ద్వారా వర్తమానాలు వింటున్నారో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాయంకాలం 7 గంటలకు మరలా ఇక్కడ సువార్త వర్తమానం కూడా ప్రసారం చేయబడుద్ది. Tuesday evening there will be youth meeting message. మంగళవారం సాయంకాలం యవనస్తుల కొరకైనటువంటి ఆ కూడిక. Wednesday there will be 7 o'clock
prayer meeting message. అంతేకాకుండా బుధవారం సాయంకాలం 7 గంటలకి ప్రార్థనా కూడిక వర్తమానం. Thursday evening Bible study. గురువారం సాయంకాలం బైబిల్ పఠనం. Friday sisters gathering. ఆ శుక్రవారం సాయంకాలం 5 ఆ సమయంలో సహోదరుల కూడిక. Sunday morning 8:30 Sunday school message. ఆదివారము ఉదయం 8:30కి సండే స్కూల్ పిల్లలకి వాళ్ళకి వర్తమానం ఉంటుంది. 10 o'clock worship. 10 గంటలకి ఆరాధన. So remember and convey to others and participate till this curfew is over. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, వేరే వారికి కూడా తెలియజేయండి. ఇప్పుడుండే కరోనా వైరస్ ఉండేటువంటి యొక్క లాక్డౌన్ ఉన్నంత కాలం కూడా ఈ రీతిగానే జరుగుతుంది. Now we'll sing a song. ఓ పాట పాడుకుంటాం. Those who want to put any offering, you are welcome to do so. ఎవరైనా మరి ఏదైనా అర్పణలు అర్పించాలంటే ఆ రీతిగా అర్పించవచ్చు. కానుకలు లేచి నిలబడి. లేచిరండి విశ్వాసులారా అనేటువంటి ఆ కీర్తన పాడుకుంటాం. 502 502 పాత పుస్తకాల్లో 430. లేచిరండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటను విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయనన్ విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయనన్ సందేహించకలేశమైన యేసుని వాగ్దానము సందేహించకలేశమైన యేసుని వాగ్దానము ముందంజ వేసి నిరాశ వీడి ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయుంచుడి ప్రభుపై నమ్మికయుంచుడి లేచిరండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటను విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయనన్ విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయనన్. ఆఖరిచాడు. పరీక్షించుడి యేషమైన దేవరిలో కన్నులతో పరీక్షించుడి యేసుని కల్వారిలో కన్నులతో దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నశింపజేసే మరణము నశింపజేసే మరణము. లేచిరండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటను విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయనన్ విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయనన్. ఆశీర్వాదం కూడా ఇచ్చేయండి. తండ్రి పరిశుద్ధేవ మా నమ్మకం రాజా తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నాంపేట ఈ మా ప్రభు కదిరములో పునరుత్థానములో మరి నీ పాదాలు కూర్చొని నీ హితవాక్యం వినుటికై కాల్చినటువంటి కృప మీరు దయచేసిన విధానం అందరికీ స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడువు, శక్తిమంతుడువు, మహిమగల రాజువు, అద్భుతకడువు, స్తుతికీర్తన పూజ్యుడువు తండ్రి నీవే.
తండ్రి ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతమంది ఎన్ని రీతిగా శ్రమపడుతున్నారు తండ్రి, ఎంతమంది యూట్యూబ్ ద్వారా కూడా తండ్రి ఆయా వాక్యాలు తండ్రి వాక్యాలు వెలుగు జీవము వారి దగ్గరికి వచ్చిందో వాళ్ళందరిని బట్టి నిన్ను స్తుతించి ఘనపరుచుకొని ఆడుతున్నాం. ప్రేమతో నిండి తీసుకొచ్చిన కానుకలు తండ్రి నీ కార్యవిధి కొరకై ఉపయోగించుకో, కనికరించు తండ్రి. ఇంట్లో ఏ కొరత లేకుండా చూడు, నీకు ఇచ్చిన దానికి బదులుగా అనేక రెట్లు తండ్రి వారికి ప్రసాదించి నడిపించమని, ఇంకెవరైనా విశేషమైన అక్కర్లో ఉంటే వారి అక్కర్లన్నీ కూడా తీర్చమని, నీ కరుణ కటాక్షం మెండుకు తెచ్చేయమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమల నాంపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. మన ప్రభును రక్షణ యేసుక్రీస్తు వారి అత్యంత కృపయు తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యమైన సహవాసము మనకందరికీ చక్కని తీర్మానాలు చేసుకుంటున్న ప్రియులందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఇదిగో నేను వెళ్ళేదము కుడి వెళ్ళేదము వెళ్ళేదము కుడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు శ్రేష్ఠ దేశమును చేరుటకు నిత్య నివసించును అందునా నిత్య నివసించును అందునా ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాసపడెదము మనమిలలో ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాసపడెదము మనమిలో పదిలముగా అంతము వరకు పదిలముగా అంతము వరకు పడిపోకుండా చూచుకొందుము పడిపోకుండా చూచుకొందుము వెళ్ళేదము కుడి వెళ్ళేదము వెళ్ళేదము కుడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా నీతి నివసించును అందునా. పాట సంఖ్య 7. నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవే మో జాగ్రత్త పడు జార విడచెదవే మో జాగ్రత్త పడు పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవే మో జాగ్రత్త పడు జార విడచెదవే మో జాగ్రత్త పడు క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము
క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము. జార విడచెదవేమో జాగ్రత్త పడు. జార విడచెదవేమో జాగ్రత్త పడు. లోక ఇచ్చలనన్ని మనము విడచిపెట్టెదము. లోక ఇచ్చలనన్ని మనము విడచిపెట్టెదము. ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచి ఉండెదము. ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచి ఉండెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము. జార విడచెదవేమో జాగ్రత్త పడు. జార విడచెదవేమో